ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. జామనే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన 2-3 సంవత్సరాలకే మంచి దిగుబడితో రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం శీతాకాలం పంట చివరి దశలో ఉంది. తర్వాత పంట దిగుబడుల్ని పెంపొందించుకోవటం కోసం ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. పేదవాడి యాపిల్ గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కొత్త వెరైటీ జామను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తాయి. ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తయింది. తోటల్లో కొన్ని యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్తలు. ఇప్పుడు జామకి మనం పంట అయిపోయిన తర్వాత, అంటే పంటకాలం అంతా అయిపోయిన తర్వాత మీరు నీరు పెడ్డ ఆపేసేయచ్చు. ఎందువల్లంటే నీరు పెడ్డ ఆపివేసినందువల్ల మనకి జామలో ఆకంతా కూడా రాలుస్తుంది. ఈ విధంగా ఆకులు రాల్చేసిన తర్వాత మనము మే 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మనము కొద్దిగా కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు అంటే ప్రతి ఒక్క కొమ్మని ఒక 50 సెంటీమీటర్ల వరకు చివరి నుంచి మనము కత్తిరింపులు చేసుకోవాలి. ఆ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనకి మే చివరి మాసం వరకు ఇవన్నీ చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం కల్లా తప్పకుండా నీరు పెట్టాలి. నీరు పెట్టడంతో పాటు ఎరువులు కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క చెట్టుకి 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఈ విధంగా మనం నీరు పెట్టి ఎరువులు జూన్ 1వ వారంలో ఇచ్చినట్లయితే మనకి ఆకంతా కూడా ఒకటేసారి వస్తుంది. అంటే చిగురులన్నీ కూడా ఒకటేసారి వస్తాయి. ప్రతి ఒక్క చిగురు నుంచి ఒక్కొక్క పిందె వస్తుంది. ఎన్ని ఆకులుంటే అన్ని పిందెలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రాప్ రెగ్యులేషన్ చేయడం ద్వారా మనకు అధిక దిగుబడి మనకి చలికాలంలో పంట బాగా వస్తుంది. ఆగస్టు మాసంలో కానీ లేకపోతే సెప్టెంబర్ మాసంలో కానీ కాయ మనకి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే అంటాం దీన్ని. ఈ మల్టీకే ఆర్ పొటాషియం నైట్రేట్ని మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క సైజు బాగా పెరిగి పొటాషియం మనం ఇస్తున్నాం కనుక పొటాషియం వల్ల నాణ్యత కూడా బాగా పెరిగి కాయ రుచికరంగా ఉండి మంచి ధర పలుకుతుంది. ఈ ఒక చిన్నపాటి యొక్క తేలికపాటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా జామలో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు.